హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో పోయిన సెషన్ లో మనం 7వ అధ్యాయంలో అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూసాము. ముఖ్యంగా వ్యాసుల వారు ఎందుకు భాగవతాన్ని ఫైనల్ గా రాశారు, ముఖ్యంగా మనలాంటి వాళ్ళు బద్ధజీవులు ఎప్పుడైతే నిరంతరం చింతనలో ఈ విధంగా కష్టాల్లో ఉండే వాళ్ళకి భాగవతం ఉపశమనం ఇస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఆయన అంతిమంగా ఎవరైనా సరే, అది పరమహంస అయినా సరే, లేకపోతే సాధారణ స్థితిలో ఉన్నా సరే, యస్యామై శూయమానాయం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పాదయతే పుంస శోకమోహ భయాపహ. అందరి యొక్క శోక మోహ భయాలు పోవాలంటే మాత్రం యశ్యావై శూయమానాయం, ఎప్పుడు వింటూ ఉండాలి. ఎవరి గురించి? కృష్ణుడు పరమ పురుషుడు గురించి మనం వింటూ ఉంటే భక్తి ఆటోమేటిక్ భక్తి లోపల నుంచి ఉత్పన్నం అవుతుంది. భక్తి ఉత్పన్నమైతే ఆటోమేటిక్ శోక మోహ భయాలు పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన భాగవతం రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గొప్ప గొప్ప పరమహంసల స్థితిలో ఉన్నటువంటి ఈవెన్ సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు కూడా భగవుడి యొక్క గుణాలు ఆయన్ని ఆకర్షించగలిగాయి. నిత్యం ఆత్మానందంలో ఉండేటువంటి ఈ సుఖదేవ గోస్వామి ఆయన భాగవతం చదవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు చదివాడు, ఎందుకు ఆయన కష్టపడ్డాడు అని అంటే హరి యొక్క గుణాలు ఆయన్ని ఆకర్షించాయన్నమాట. అందువల్ల సో కాబట్టి అటువంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తే ఇంకా మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క లీలలు మనం నిత్యం వింటే మనం కూడా ఆనందాన్ని మనం కూడా పొందుతాం అన్నమాట. ఎందుకంటే ఆత్మారామస్య మనయో నిర్గంధ అప్య ఉరుక్రమే కుర్వంతి అహైతు కిం భక్తిం ఇష్టం భూతో గుణోహరి. సో హరి యొక్క గుణాలు నిర్గంధ స్థితిలో ఉన్నా సరే అటువంటి వాళ్ళు కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే అడవుల ఆత్మారాములు వీళ్ళంతా అయినా కూడా ఆనందం కోసం భాగవతాన్ని ఆశ్రయిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు పరిషత్ మహారాజు యొక్క విశేషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. సో పరిషత్ మహారాజు విశేషాలు తెలియాలంటే ఖచ్చితంగా మనం మహాభారతంలోకి ప్రవేశించాలి. సో ద్రౌపది పుత్రులను 5 మందిని అశ్వత్థామ రాత్రిపూట చంపడం, సో దానికి ఎంతో దుఃఖితులైనటువంటి ద్రౌపదిని ఓదార్స్తూ అర్జునుడు అశ్వత్థామ నేను తీసుకొని వస్తానని చెప్పడం, ఆ తర్వాత అశ్వత్థామ భయంతో బ్రహ్మాస్త్రాలను వదలడం, తర్వాత ఆ బ్రహ్మాస్త్రాలను దాన్ని ఛేదించి ఉపసంహరించాడు అర్జునుడు. ఆ తర్వాత అశ్వత్థామాన్ని తీసుకొని వచ్చి ద్రౌపది ముందున పెట్టాడు. సో ద్రౌపది ఆమె వామ స్వభావం వల్ల అశ్వత్థామాన్ని వదిలేయమంటుంది. అయితే ఒకవైపు ఏమో భీముడేమో వదలాల్సిన అవసరం లేదు, నువ్వు చంపాల్సిందే అంటాడు. కానీ మిగిలిన వాళ్ళంతా మాత్రం ద్రౌపది చెప్పిందంత ఏకీభవిస్తాడు. దానికి అర్జునుడు ఏం చేస్తాడు? ఫైనల్ గా అర్జునుడు 2 వైపులా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అశ్వత్థామ యొక్క తల అంటే భౌతికంగా తల తీయకపోయినా సరే వెంట్రుకలు తీయడంతో అతను తెచ్చిపోయిన దాంతో సమానం. ఎప్పుడు అశ్వత్థామ యొక్క తల మీద ఎప్పుడు ఒక మణి ఉంటుంది అనమాట. ఆ మణిని కూడా తీసేస్తాడు అనమాట. తీయడం వల్ల తన యొక్క శక్తి, తన యొక్క తన జీవము అన్ని తీసేసినట్టుగా అయిపోద్ది అనమాట. అంటే శక్తి పూర్తిగా కోల్పోతాడు అతను. ఇంకా అస్త్రాలన్నీ కూడా తీసేసుకొని అతన్ని బయటికి నెట్టేస్తాడు అనమాట. సో ఒక విధంగా అర్జునుడు 2 కోరికల్ని తీర్చాడు అనమాట. అట్లా సో అదే అప్పుడు ఎప్పుడైతే ద్రౌపది పుత్రులు పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా తర్పణం చేసిన తర్వాత ఇంకా కృష్ణుడు వచ్చిన పని అయిపోయింది కాబట్టి మహాభారత యుద్ధం అయిపోయింది కాబట్టి తనకు కూడా కొన్ని డ్యూటీస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఆయన ద్వారకాకి రాజు. సో తనకు కూడా డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి సో వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా తాను సిద్ధమవుతున్నాడు అనమాట. ఎక్కడికి? వెళ్ళిపోవడానికి, ద్వారకాకి వెళ్ళిపోవడానికి. అయితే వెళ్ళిపోయే ముందర ఆయన ధర్మరాజుని పట్టాభిషేకం చేయాలి. ఇప్పుడు పట్టాభిషేకం చేసి రాజుగా మొత్తాన్ని ప్రకటించాలి. సో ఆయన రాజుగా ప్రకటించే ముందర 3 రాజసూయ యజ్ఞాలు చేపిస్తాడు అనమాట ఆయన చేత. సో 3 రాజసూయ యజ్ఞాలు చేపించి సో ధర్మరాజుని ఈ మొత్తం భూమండలానికి సార్వభౌమాధికారాన్ని ఇస్తాడు అనమాట. అంటే అన్డిస్ప్యూటెడ్ కింగ్ అనమాట. అంటే ఇంకెవరికి
ఆయన రాజు అవడంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అంటే మిగతా అందరూ రాజులు, సామంత రాజు అందరూ ఒప్పుకుంటారు అన్నమాట. సో 3 రాజయజ్ఞాలు చేపించిన తర్వాత ఇంకా ధర్మరాజు యొక్క పేరు ప్రఖ్యాతులు మొత్తం ప్రవహిస్తుంది మొత్తం భూమండలం అంతా. ఎందుకంటే అప్పుడు ఒకే ఒక రాజు ఉండేవాడు పెద్ద, అది కూడా హస్తినాపూర్కి రాజు, మొత్తం భూమండలానికి మొత్తానికి రాజు అన్నమాట. కాబట్టి ఆయన 3 రాజయజ్ఞాలు చేయగానే మొత్తం తన పేరు ప్రఖ్యాతులంతా దశ దిశలా వ్యాపిస్తుంది మొత్తం. అంటే అందరూ ఒప్పుకుంటారు ధర్మరాజే మనందరికీ అసలైనటువంటి రాజు అని. సో ఎప్పుడైతే ఆయన పట్టాభిషేకం చేసి ఆయన్ని ప్రతిష్ఠిస్తాడో ఆటోమేటిక్ గా కృష్ణుడు ద్వారకా వెళ్ళడానికి సిద్ధం అవుతాడు. వచ్చిన అసలైనటువంటి కార్యం అయిపోయింది. అప్పుడు ఉత్తర భయంతో పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. సో ఏమని పరిగెత్తుకుంటూ వస్తుందంటే, పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. సో పాహి పాహి మహాయోగి, ఓ మహాయోగి, నువ్వు మహాయోగివి, నువ్వు దేవదేవ జగత్పతే, నువ్వు దేవదేవుడివి ప్లస్ జగత్తు మొత్తానికి నువ్వే నాథుడివి అని చెప్పి. సో ఏమంటుందంటే, ఓ ప్రభువుల ప్రభువ, ఓ విశ్వ ప్రభువ, నీవు గొప్ప ఆధ్యాత్మికవేత్తవి, దయచేసి నన్ను రక్షించు. ఎందుకంటే ఈ ద్వంద్వ ప్రపంచంలో మరణం బారి నుండి నన్ను రక్షించగల వారు మరెవరు లేరు. యత్ర మృత్యు పరస్పరం. సో నన్ను ఇక్కడ ఎవరినైనా సరే మృత్యు నుంచి కాపాడగలను అని అంటే అది నువ్వు మాత్రమే ఉన్నావు అని. మనకి కానీ గమనిస్తే ఉత్తర కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె కూడా మొత్తం భక్తురాలు అనమాట. ఆమె కూడా అంటే ఎలా చెప్పగలుగుతాం వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని, వీళ్ళ గుణాలన్నీ ఎంత అద్భుతం అంటే, సో ఒక పక్క తన భర్త అక్కడ చనిపోయి ఉన్నాడు, చంపేశారు. అది కూడా అన్యాయంగా యుద్ధ రంగంలో చంపేశారు. సో ఆమె కానీ తలుచుకో ఉండుంటే, అసలు కృష్ణుడు ఉండి కూడా నా భర్తను కాపాడలేకపోయాడా? అయితే ఇంతమంది పాండవులు ఉండి కూడా నా భర్తకి అలాంటి ఒక అభిమన్యుడు భర్త, నా భర్తకి అలాంటి ఒక మరణం రావాల్సి వచ్చిందా? అంటే నా భర్తనే వీళ్ళు కాపాడలేకపోయారంటే ఇంక వీళ్ళు నన్ను ఎట్లా కాపాడతారు అని చెప్పి భగవంతుని నిందించి ఉండొచ్చు. భగవంతుడిని ఇంకా ఆయన నమ్మకుండా వదిలేసి ఉండొచ్చు. కానీ అవన్నీ సంఘటన జరిగినా కూడా అవన్నీ కాలంలో భాగం అనుకున్నారు, మరి కర్మలో భాగం అనుకున్నారు. కృష్ణుడు ఏది చేసినా అది నా శ్రేయస్ కోసమని అనుకునిందో. మొత్తానికైతే మళ్ళీ ఆమె ఎవరి మీద ఆధారపడింది? మళ్ళీ కృష్ణుడి మీద ఆధారపడింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏమాడుతుంది, నన్ను కాపాడు. అరే నా భర్తలేని కాపాడలేనోడు నన్ను ఎట్లా కాపాడతాడు, ఇంకెవరిని ఎట్లా కాపాడతాడు? అంటే వీళ్ళ గొప్పతనం ఏంటంటే, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని అంటే, వీళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్ని విపత్తులు జరిగినా కూడా వీళ్ళు కృష్ణుడు మాత్రం గట్టిగానే పట్టుకున్నారు. ఇంకా గట్టిగానే పట్టుకొని ఆయన మీద ఇంకా నమ్మకం పెరుగుతానే ఉంది. అంటే ఒక్కొక్క దెబ్బ పడే కొంది వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అనమాట భక్తులు. వాళ్ళకి పడే ఒక్కొక్క ప్రమాదం వాళ్ళ జీవితంలో జరిగే కొంది వాళ్ళు ఇంకా కృష్ణుడి మీద ఇంకా బలంగా గట్టిగా పట్టుకుంటున్నారు. సో వాళ్ళకి మనకున్న తేడా అదే అనమాట. మనం జపం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, మనం శ్రవణం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ ఏదైనా ఒక చిన్న ఇది జరిగితేనే మనం వెంటనే సాధన వదిలేసి, వెంటనే కృష్ణుని వదిలేసి, అది మనం కష్టపడతాం, మనం ఆ బాధలో ఇదైపోయేసి అసలు భగవంతుడు ఉన్నాడని క్వశ్చన్ చేస్తాం మనం. సో జరిగిన చిన్న చిన్న విపత్తులకి, చిన్న చిన్న ఇబ్బందులకే మనం వచ్చేసి ఏంటంటే, అంటే ఎవరు భగవంతుని ఆకర్షించగలుగుతారు, ఎవరి కోసం భగవంతుడు పరిగెత్తుకుంటాడు వస్తాడు అంటే ఎవరైతే ఈ క్యారెక్టర్ని కనుగొనిస్తారో, ఏది ఇన్ని దెబ్బలు పడినా ఇంకా బలంగా కృష్ణుడికి ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, సో వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు కృష్ణుడు తప్ప వాళ్ళకి ఇంకెవరూ లేరనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో నాకు కృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరని, కృష్ణుడే సర్వం ఆయన్ని నమ్మి ఆయన గురించి జీవిస్తా ఉన్నప్పుడు అప్పుడు వస్తాడు ఆయన మన కోసం.
మనం చిన్న దెబ్బకి అసలు భగవంతుడు ఉన్నాడు కదా మనం క్వశ్చన్ చేసే మనలాంటి మనస్తత్వాలకి భగవంతుడు ఎందుకు నిరూపించుకోవాలి నేను ఉన్నాను అని. సో మన వైపు నుంచి మనం నిజంగా ఆ స్థాయిలో కానీ నమ్మితే ఖచ్చితంగా భగవంతుడు ఆ స్థాయిలో మనకి ప్రతిస్పందిస్తాడు. మనం ఇంకా డౌట్ తోనే ఇంకా సందేహంలోనే మనకు అన్ని బాధ జరిగినప్పుడు మాత్రం కృష్ణుడు అన్ని చేశాడని, జరగకపోతే అసలు ఆ కృష్ణుడు ఏం చేశాడని, ఇంకా ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి ఒక ఆ, ఈ స్థితిలో ఇంత కోమలమైనటువంటి ఈ విశ్వాసం ఉందంటే భగవంతుడు ఎందుకు చేస్తాడు, ఎందుకు చేయాలి భగవంతుడు కూడా. భగవంతుడు ఎప్పుడు చెప్పాడు, అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తామం యోగక్షేమం వహామ్యహం. అనన్యాస్ చింతయంతో మాం, నీ చింతనంతా నా మీద ఉంటే, నా మీద మాత్రమే ఉంటే, నువ్వు నన్ను మాత్రమే నమ్ముకోగలంటే అప్పుడు నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మనకి ఆ స్థాయి చింతన లేనప్పుడు, ఆ స్థాయిలో మనం ఆయన నమ్మనప్పుడు మరి మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళు చూసుకుంటారు ఈ యోగక్షేమాలు. ఇప్పుడు మనకి మన ఇంట్లో వాళ్ళ మీదో, లేదా మనకున్న డబ్బుల మీదో, లేదా మనకున్న హోదా మీదో, లేదా మనకున్న బంధు పరివారం మీదో మనకి వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటే అప్పుడు వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళు చూసుకుంటారు అప్పుడు. అదే చింతన, అదే కంప్లీట్ గా కృష్ణుడి మీద మాత్రమే ఆధారపడ్డా అనుకోండి, ఏం జరిగినా సరే, ఏనా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే కృష్ణుడు అప్పుడు మ- మనసులో అనుకోవాల్సింది తెలుసా, అంటే నేను చేసే భక్తి సరిపోలేదేమో, నేను చేసే సాధన సరిపోవట్లేదేమో, అందుకే కృష్ణుడు ఇంకా నాకు ప్రతిస్పందించలేదని ఇంకా సాధన ఇంకా పెంచుకోవాలి అప్పుడు. ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్పి ఆ, ధ్రువుడికి మన నారదముని ఇచ్చారు. నువ్వు ఈ నామం చేసుకుంటూ నువ్వు భగవంతుడి మీద పూర్తి ధ్యాసలో పెట్టు అన్నాడు. ఫస్ట్ చేసి చూశాడు ఒక నెల, కానీ ఎక్కడ కూడా భగవంతుడి దర్శనం అవట్లే, అవలా. ఎందుకంటే చిన్న పిల్లవాడు ఆవేశంలో ఉన్నాడు. ఎట్లయినా సరే హరిని దర్శనం చేసేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నేను మా తండ్రి యొక్క రాజ్యాన్ని నేను, అంతకంటే పెద్ద రాజ్యాన్ని నేను సృష్టించాలా, నేను ఏలాలనుకున్నాడు. అది ఫస్ట్ నెల చూశాడు ఓం నమో భగవతే వాసుదేవతో, పని కావట్లే. అతను ఏమనుకున్నాడు, అతను నారద వారు ఇచ్చిందంత వేస్ట్ ఉన్నట్టుంది ఈ మంత్రం, ఇవన్నీ ఒట్టి మాటలు, ఇక నేను చెయ్యను ఇదంతా అని చెప్పేసి వెళ్ళిపోవాలా. అతను మళ్ళీ తీవ్రం చేశాడు దాన్ని. ఇప్పుడు నామం చేస్తూ ఆహారం మానేశాడు, అయినా రాలా కృష్ణుడు. ఇప్పుడు ఆహారం మానేసి రాలేదంటే ఇప్పుడు నేను ఏం చేయాలా, నీరు కూడా నేను మానేయాలి ఇప్పుడు. ఇది యాటిట్యూడ్ అన్నమాట. ఈ అంటే ఇటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఆ రోజు మనం ప్రశ్న చేయొచ్చు, ఏమని, ఎందుకు రాదయ్యా నువ్వు అని కృష్ణాన్ని. అంటే ఆ ప్రశ్నించిన సమయం కూడా కృష్ణ అప్పుడు మనకి ఇవ్వడు, రెడీగా ఉంటాడు. మనం చూసుకోవాల్సింది మన వైపు నుంచి మన సాధన, మనం మనం చేసే ఈ ఈ సేవ ఏ భావంతో చేస్తున్నాము, ఎన్ని వచ్చినా సరే మన కమిట్మెంట్. సో భక్తి అంటే ఊరికనే లోపలికి సెంటిమెంటల్ ఎమోషన్స్ కదనమాట. అదేంటంటే ఒక కమిట్మెంట్ తో చేసేటువంటి సేవ అది, ఒక బాధ్యతతో చేసేటువంటి సేవనే భక్తి అంటారు. ఓకేనా. మ- వ- వచ్చి మనకు నచ్చింది మనకు అనుకున్నప్పుడు మనం, మనకు అన్ని పరిస్థితులు అంతా అంత సానుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు నేను నాకు నచ్చినట్టు నేను చేయడం. ఓకేనా. అదే చిన్న కష్టం వచ్చేస్తే మళ్ళీ, ఓకేనా, ఆ, మళ్ళీ దరిదాపులు మళ్ళీ కనపడరు అనమాట మళ్ళీ. దాని అనరు అసలు భక్తి అని, అసలు దాని అనరు. ఓకేనా. అలా మనం ఉండండి, ఇంకా మన భక్తి ఇంకా స్టార్ట్ చేయలేదని అర్థం మనం. ఓకేనా. సో ఏంటి అని అంటే ఒకసారి మనం అనుకున్నాము, ఇది చేయాలనుకున్నాము, ఏం వచ్చినా దాన్ని చేయాలి. అప్పుడు నిజంగా మనకి ఎంత కమిట్మెంట్ ఉంది లేదా ఎంత ప్రేమ ఉందో మనకి తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు ఎన్నో పనుల్లో నిమగ్నం అయి ఉంటాము, వ్యాపారాలు చేస్తాము. ఓకేనా. మామూలుగా అడిగితే అంత టైం లేదని అంటాము జనరల్ గా. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, చాలా చాలా బిజీగా ఉంటుంది. కానీ మనకి అయిన వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మొత్తం వదులుకోనైనా
మొత్తం ఇచ్చేస్తాం అక్కడికి వెళ్ళి. అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? అది నాకు అక్కడ బాధ్యత ఉంది, రెండు నాకు ప్రేమ ఉంది. ఓకేనా? కానీ అదే అదే పరిస్థితి వచ్చినప్పుడు, ఓకేనా, సరే, సో ఒక కష్టం వచ్చినప్పుడు, ఓకేనా, మనం కూడా భగవంతుడికి మన ప్రేమ ఎలా తెలియజేస్తాం, మన కమిట్మెంట్ ఉన్నది ఎలా తెలియజేస్తాం? ఎంత కష్టం వచ్చినా సరే అది ఆ సేవను కొనసాగించడమే మనకున్నటువంటి మన ప్రేమకి మన కమిట్మెంట్ కి, అది మనం తీసుకున్న బాధ్యతకు ఉన్నటువంటి ఆ ఆ బాధ్యత మనం ఏదైతే తీసుకున్నామో దానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం మనం. దాన్ని మనం ఆచార్యులు చెప్పి దాని అంటారు భక్తి అని. సో కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా ఉత్తర కూడా అంతే, కష్టం పడింది, ఇబ్బంది పడరు. అది బ- అది కూడా అన్యాయంగా చంపారు. కానీ అందరూ ఉండి కూడా అక్కడ ఆయన ఏం చేయలేకపోయారు. కానీ అయినా కూడా ఆమె యొక్క నమ్మకం కృష్ణుడి మీద అయితే కొంచెం కూడా సడలకుండా ఇంకా బలంగా ఆ ఆ కృష్ణుడిని నమ్మి ఆయన దగ్గరికి పరిగిస్తా ఉన్నారు అన్నమాట. కాబట్టి మహాయోగి, మహాయోగి, మహాయోగి అంటే ఆల్రెడీ భగవద్గీత, ఈయన యోగేశ్వరుడు, ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. సో దూసుకొస్తున్న అస్త్రాన్ని గమనించినటువంటి ఉత్తర తన కొడుకుని కాపాడమని కోరింది. ఎందుకు పరిగెత్తుకోవచ్చింది? భయంతో. ఒక అస్త్రం వస్తా ఉంది తన వద్దకి. ఎస్పెషల్ గా ఆమెను కాపాడమని కాదు, ఆమె కొడుకుని కాపాడమని. ఎందుకంటే అక్కడ కృష్ణుడు ఒకవేళ అడిగి ఉండొచ్చు, ఏమని అంటే నీ రక్షణ కోసం నేను ఇప్పుడు నేను నేను రావాలా, నేను ఉండాలా ద్వారకాలో, సరే నేను హస్తినాపూర్లో ఉండాలా అంటే భక్తులుగా ఏంటి మీరు ఇంకా మీ శరీరం గురించి ఆలోచిస్తారా అని. ఆమె అంటుంది, లేదు లేదు, నా శరీరం గురించి కాదు, నాకేం భయం లేదు. ఆ అస్త్రం వచ్చేసి నా శిష్యుని ఏదైనా చేస్తుందేమో, నా బిడ్డను ఏమైనా చేస్తారేమో అనే భావంలోనే ఆయన రక్షించమని నేను కోరుకున్నాను, కానీ నన్ను రక్షించాల్సిన అవసరం నాకే ఏం లేదు అన్నట్టు. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది అనమాట, ఓహో బ్రహ్మాస్త్రం వదిలాడు అశ్వత్థామ, బ్రహ్మాస్త్రం వదిలాడు, ఇప్పుడే ఒక బ్రహ్మాస్త్రాన్ని అర్జున్ చేత వదిలించి దాన్ని ఉపసంహరింపజేశాడు. ఇప్పుడు ఇంకో బ్రహ్మాస్త్రం వస్తుంది, ఇంకా చాలా బ్రహ్మాస్త్రాలు వస్తున్నాయి అన్నమాట. ఎవరి మీద? పాండవుల మీద కూడా వస్తున్నాయి. అంటే ఈయన ఒక బ్రహ్మాస్త్రం వదలలేదు, భయంతో చాలా బ్రహ్మాస్త్రాలు వదిలినాడు అని చెప్పేసి తర్వాత అర్థమయ్యి, వెంటనే ఇదన్నీ గ్రహించినట్టు పాండవులు ఏం చేశారంటే వచ్చిన ఆ అస్త్రాలని వీళ్ళు కూడా రెడీగా వాటిని కౌంటర్ చేయడానికి వీళ్ళ కూడా అస్త్రాలు తీశారన్నమాట బయటికి రక్షించుకోవడానికి. అంటే ఇప్పుడు ఒక పక్క బయట పాండవులను కాపాడాలా, లోపల ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా కాపాడాలి. సో ఇప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో పాండవులను కాపాడతాడు బ్రహ్మాస్త్రాల నుంచి. అట్ ద సేమ్ టైం, అదే టైంలో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాపాడడానికి పరమాత్ముడుగా వెళ్ళి తాను ఆ శక్తిని, ఏదైతే బ్రహ్మాస్త్రం వల్ల వచ్చేటువంటి ఏదైతే శక్తి అయితే ఏదైతే ఆ వేడి వస్తుందో ఆ వేడిని ఆ ఆ, దాన్ని నివారిస్తూ ఆ శిశువుని కూడా కాపాడతాడు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉత్తరాకి బయట కృష్ణుడు కనబడుతున్నాడు, లోపల ఆటోమేటిక్ కృష్ణుడు ఎంటర్ అయిపోయాడు. అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. మరి లోపలికి ఎలా ప్రవేశించాడు? లోపల మనకి సినిమాలు చూసిన గ్రాఫిక్స్ లాగా పోయి ఎంటర్ కావాలి ఆయన. ఆల్రెడీ పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. ఆ పరమాత్ముడు దర్శనమిస్తాడు చతుర్భుజ ఆకారంలో. అందుకే ఇక్కడ యోగి అనే పదం వాడింది. యోగి అంటే ఏంది? ఎక్కడైనా పోగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు, దేంట్లోనైనా ప్రవేశించగలుగుతాడు. మహాయోగి అని. అందువల్ల ఇక్కడ కృష్ణుడు ఒకవైపు బయట పాండవులు కాపాడుతూ అంతర్గతంగా పశుత మహారాజును కూడా కాపాడుతున్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడు తలుచుకుంటే, నన్ను కాపాడాలనుకుంటే ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే ఆయన వచ్చేదానికి ఆయన అవకాశం ఉంది. ఇది ఏది కూడా ఆయన్ని ఆపే శక్తి ఇక్కడ ఎక్కడ లేదనమాట. అందుకే కృష్ణుడు అంటాడు, సారీ ఆచార్య అంటారు అనమాట, కృష్ణుడు గాని కాపాడాలనుకుంటే ఎవరు చంపలేరు, కృష్ణుడు గాని చంపాలనుకుంటే ఎవరు ఆపలేరు. సో కాబట్టి అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రం వదల్లా, చాలా బ్రహ్మాస్త్రాలు వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు కృష్ణుడు వాటన్నిటిని వాటిని వాటన్నిటిని నాశనం చేశాడు అనమాట. ఎందుకు ఇది మనకేమది ఆశ్చర్యం ఏమి లేదు.
ఇది కృష్ణుడు నిజంగా బ్రహ్మాస్త్రాలను ఆపగలిగాడా? బ్రహ్మాండాలు సృష్టించిన వాడికి బ్రహ్మాస్త్రం ఆపడం పెద్ద విషయం కాదు. బ్రహ్మాండాలని సృష్టి, స్థితి, లయం చేసేవాడు. కృష్ణుడికి అదేమి కష్టమేమి కాదు. అక్కడ ఏదో విస్మయం చెందాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇటువంటి లెవెల్ జరిగినట్టు మనకు అర్థమవుతుంది కృష్ణుడు సామాన్య వ్యక్తి కాదు అని. ఎప్పుడైతే ఈ విధంగా రక్షించాడో, పాండవుల్ని రక్షించాడు, కుంతి ఆ తర్వాత ఉత్తర కడుపులో ఉన్నటువంటి పరిశుద్ధ మహారాజును కూడా కాపాడిన వెంటనే కుంతి మహారాణి తన ప్రార్థించిన తన ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇక్కడ తన కొడుకుల్ని కాపాడింది ఎవరు? కృష్ణుడే. ఈ సమయంలో కూడా తర్వాత తన మనవడిని కాపాడిన కూడా కృష్ణుడే. అంటే ఆల్రెడీ కుంతి మహారాణి అనేక 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 కష్టాలు అనుభవిస్తూ వస్తూ అది యుద్ధంలో కూడా ఆమె చాలా బాధపడింది. ఎందుకంటే కర్ణుడు చనిపోయాడు. తన సొంత వాళ్ళని చాలా కోల్పోయింది. ఇప్పుడు యుద్ధం కూడా అయిపోయింది, ఇంకా కూడా కొనసాగుతుంది ఆమెకి కష్టం. ఏ రూపంలో? మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాస్త్రం మళ్ళీ తన బిడ్డల మీదే మళ్ళీ వాడారు. మళ్ళీ ఆడ కూడా కష్టం మళ్ళీ. కాబట్టి ఆమె తన ప్రార్థన తన కృతజ్ఞత చెప్తుంది, తన నమ్మకం చెప్తుంది, తన కోరికలు చెప్తుంది, అన్ని ప్రార్థిస్తుంది అనమాట. మనం కానీ గమనించామనుకోండి, యాక్చువల్లీ కృష్ణుడికి చాలా మంది ప్రార్థనలు చేశారు ఆయన్ని. ఉదాహరణకి ఎక్కడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, భీష్ముడి దగ్గర నుంచి, పృథు మహారాజ్ దగ్గర నుంచి, పశుత్ మహారాజ్ దగ్గర నుంచి, ఇక్కడ మన ఈవెన్ సుఖదేవ్ గోస్వామి కూడా ప్రార్థన చేస్తాడు భాగవతం చెప్పే ముందర. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా మంది ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఫస్ట్ ప్రార్థన భాగవతంలో వచ్చేది కుంతి మహారాణి. అంటే ఎందుకు కుంతి మహారాణి ఫస్ట్ పెట్టారు? మిగతా అందరి ప్రార్థన చాలా ఉన్నాయి, ఇంకా ఇవ కంటే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, ఇంకా తీవ్రమైనటువంటి భక్తులు ఉన్నారు. కానీ కుంతి మహారాణిది ఒక రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఒక సామాన్య ఒక ఒక గృహిణి లేదా సామాన్యటువంటి ఒక జీవుడు ఎలాంటి విపత్తులకు లోనైనప్పుడు వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు వెళ్తారు. అలాంటి అనేక విపత్తులు కలిగినటువంటి ఈమె ఎలా కృష్ణుడిని ఎంత బలంగా నమ్మి, ఎంత సహనంతో, ఓర్పుతో ఆమె ఇదంతా కూడా ఉన్న జీవితం మొత్తం కూడా ఎప్పుడో 16 ఏట అప్పుడు దుర్వాస ముని యొక్క వరం చేత ఏదో అసలు వరం పనిచేసలేదు లేదు అన్నట్టుగా సూర్య భగవాను కోరుకునేది, ఏమన్నా నాకు ఒక బిడ్డ కావాలని. సో కర్ణుడు పుట్టిన తర్వాత ఆ కర్ణుడిని ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టాడు. ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది, ఇప్పుడు ఇలా తీసుకెళ్తే ఎలాగా ఏంటి అని చెప్పి మదన పడి కర్ణుడిని వదిలేసింది. కానీ ఆమె భౌతికంగా అని వదిలేసిందే కానీ మానసికంగా మాత్రం రోజు ప్రార్థిస్తూనే ఉంది. ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, అసలు ఉన్నాడా లేడా అని. కానీ రోజు మాత్రం ప్రార్థిస్తూ ఉందంటే అంటే ఆమె మోసిన భారం జీవితకాలం మోసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆమె జీవితం. ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాలు వదిలేదాకా ఆమె ఒక్కరోజు కూడా లేదా ఒక క్షణం కూడా ఆమె ప్రశాంతంగా ఉనింది లేదు ఆమె. బట్ అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తురాలు ఆమెకు ఉన్నటువంటి నమ్మకం కృష్ణుడి మీద, ఆమె ఏ విధంగా ప్రార్థిస్తా ఉంది కృష్ణుడిని, ఆమె యొక్క మనస్తత్వం ఏంటి, ఆమె యొక్క ఆలోచనలు ఏంటి, ఆమె యొక్క విశ్వాసం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఎస్, ఫస్ట్ ఆమె ఏం చెప్తుంది? శాశ్వతమైనటువంటి లేదా నిజమైనటువంటి పురుషుడికి నా ప్రణామాలు. ఎందుకంటే నువ్వు అంతర్గతంగానే ఉన్నావు, బాహ్యం కూడా ఉన్నప్పటికీ కూడా నువ్వు జీవులకి కనబడవు. కృష్ణుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, బట్ మనలాంటి బద్ధ జీవులకి ఆయన కనబడట్లేదు. అప్పుడు ఆయన కృష్ణుడు ఒకవేళ అంటే ఏమని, మరి నీకెట్లా కనబడుతున్నాను నేను? జీవులందరూ కనబడకపోతే నువ్వు కూడా జీవే కదా, మరి నీకెట్లా కనబడుతున్నాను, వాళ్ళకి ఎందుకు కనబడలేకపోతున్నాను అని అంటే, ఏం లేదు, నువ్వు మాయా అనే పరద వలన మూర్ఖులకి కనబడవు.
ఎవరు కనబడతావు? ఎవరైతే మాయ తొలగిన వాడు, అంటే ఎవరైతే నిత్యం నిన్నే నమ్మిన వాడికి నువ్వు ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు నువ్వు కనబడుతుంటావు. కానీ అందరికి నువ్వు ఎందుకు కనబడవు అని అంటే, అందరూ కూడా ఆ స్థితిలో లేరు కాబట్టి, వాళ్ళు ఇంకా దేహాత్మ భావంలో వాళ్ళు ఇంకా గుర్తిస్తారు కాబట్టి, ఆ మాయ వల్ల నిన్ను వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ నువ్వు లోపల ఉన్నావు, బయట ఉన్నావు. ఉదాహరణ ఒక నటుడు లాగా. సో ఒరిజినల్ గా ఒక వ్యక్తి నటుడు పాత్ర పోషించవచ్చు. ఒరిజినల్ గా ఆ వ్యక్తి ఒకటే, కానీ ఆయన పాత్రలోకి వెళ్ళిన తర్వాత ప్రవేశిస్తాడు. పాత్రలో ప్రవేశించి అసలు తన ఒరిజినల్ క్యారెక్టర్ అక్కడ అసలు మనకు కనబడదు అసలు. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి దుర్యోధనుడి క్యారెక్టర్ వేస్తున్నాడు. అందరూ ఆ పాత్రనే చూస్తారు వాళ్ళు. కానీ వెనకాల ఒరిజినల్ గా ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అది ఎవరికి తెలియదు. అట్లానే అందరూ కూడా నిన్ను బాహ్యంగా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక యాక్టర్ లాగా నువ్వు ఉన్నావే గానీ, నిన్ను యాక్టర్ గా చూస్తున్నారే గానీ, నీ ఒరిజినల్ నువ్వు అసలు నువ్వు పరమ పురుషుడు అని, నువ్వు శాశ్వత నిజమైనటువంటి వ్యక్తివని మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాయలో ఉన్నారు వాళ్ళు అని చెప్పారు. మరి అలాంటప్పుడు అసలు మరి ఆడవారికి ఎలా కనబడతాడు అసలు? ఆడవారికి ఎలా కనబడతాడు అంటే జనరల్ గా ఆ, నీకు ఎలా కనబడతాడు నేను అసలు అయితే? ఓకేనా? నీకు ఎలా కనబడతాడు? దానికి సమాధానంగా భగవంతుడు అవతరించి జనరల్ గా పరమహంసలకి, మునులకి, తత్వవేత్తలకి నడుము మాత్రమే ప్రచారం చేస్తాడు ఎక్కువ. ఆడవాళ్ళకి అంత అంత యాక్సెస్ లేదు. ఎందుకంటే మాక్సిమం వాళ్ళ కుటుంబం చూసుకుంటారు, లేదా భర్తకి సహకరిస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఆయన భక్తికి వీళ్ళు సహకరిస్తారే గాని. కాబట్టి వీళ్ళకి ఏదైనా తెలియాలి అంటే జనరల్ గా ఇంట్లో పెద్దవాళ్ళు బయటకు వెళ్ళి తిరుగుతూ ప్రవచనాలు విని, లేకపోతే భగవంతుడి ఆ విషయాలకు సంబంధించి తెలుసుకొని వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆడవాళ్ళు జనరల్ గా బయటికి వెళ్ళి భగవంతుడిని అన్ని సందర్భాల్లో వెళ్ళి వాళ్ళు చూసే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు న- అంటే కుంతిమారని అనుకుంటుంది. మరి కృష్ణ, మరి ఆడవారికి మరి మరి నీకెట్లా నేను కనబడుతున్నాను అయితే? జనరల్ గా నీకు ఎలా కనబడుతున్నాను అంటే ఆడవారికి ఎలా కనబడతాడు అప్పుడు? ఎందుకంటే సాధారణంగా భగవంతుడు పర భక్తులు కనబడతాడు, మునులు కనబడతాడు, తత్వవేత్తలు కనబడతాడు, వాళ్ళ మధ్యలో వాళ్ళు కనబడతాడు. కానీ ఒక సర్వసాధారణ స్త్రీకి ఎందుకు కనబడాలి భగవంతుడు? మరి నీకు ఎలా కనబడుతున్నాను నేను అంటే అప్పుడు ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను చాలా అదృష్టవంతురాలిని. నేను చాలా అదృష్టం. ఎందుకంటే నాకు బంధువై భగవంతుడు, కదా, నాకు బంధువై భగవంతుడు నువ్వు మా మధ్యలో నువ్వు తిరిగావు. నువ్వు ఎట్లా బంధువయ్యాడు? తన అందరిటువంటి వసుదేవుడు దేవకికి అతను పుట్టాడు. కాబట్టి నా బంధువు కాబట్టి, నేను కొద్దిగా అదృష్టవంతురాలు కాబట్టి నాకు నువ్వు కనబడుతున్నావు. అందరి స్త్రీలకి ఇది అవకాశం ఉందంటే అందరి స్త్రీలకి ఇది అవకాశం లేదు. అందుకే నేను నీకు నా ప్రణామాలు నేను అర్పిస్తున్నాను. సో ఆ సందర్భంలో ఆమె ఆమె చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ. ఎవరి కృష్ణుడు? వాసుదేవుడు, దేవకి పుట్టినటువంటి తనయుడు. నాకు సంబంధం ఉంది. అలాగే నందమహారాజు యశోదమాతకి పుట్టాడు. సో ఇటువంటి గోవిందుడికి నేను నా ప్రణామాలు చేస్తున్నాను. సో నాకెందుకు కనబడుతున్నాడు, నాకెందుకు ఆ అవకాశం దొరికింది అంటే, ఇతను నా బంధువు కూడా. అట్లా అని చెప్పేసి నేను బంధువు స్థితిలో నేను పెట్టట్లేదు. నేను దేవాదేవుడుగానే నేను చూసి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే జనరల్ గా ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మన బంధువులు అవ్వచ్చు. అంత మాత్రాన వాళ్ళని అంత మాత్రాన వాళ్ళని మన బంధువు కదా అని చెప్పేసి ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మనం ప్రవర్తించకూడదు. వాళ్ళు తగిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకున్న హోదాను బట్టి. అట్లానే కృష్ణుడు కూడా తన బంధువు అయినప్పటికీ కూడా ఆ చనువు లేకపోతే ఆ అధికారం ఆయన చలాయించదు. సో కానీ ఆమె పూర్తిగా గుర్తు ఎరిగింది అనమాట. ఇతను నా బంధువు అయినా కానీ, లేకపోతే నా అల్లుడైనా కానీ అయినప్పటికీ కూడా నేను అతని గోవిందుడు గాను, దేవదేవుడు గాని నేను నా ప్రణామాలు నేను చేస్తున్నాను అంటున్నాను.
అయితే ఇప్పుడు నేను అదృష్టవంతురాలను కదా అని చెప్పిన్నాను. ఇప్పుడు నేను దేవకి వసుదేవుల కంటే కూడా ఇంకా ఎక్కువ అదృష్టవంతురాలు నేను. ఎందుకంటే నేను ఆయన రూపాన్ని కూడా నేను చూడగలుగుతున్నాను. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగిరినే. సో ఆయన సుందరమైన నాభి, సుందరమైనటువంటి పూలమాల, సుందరమైనటువంటి నేత్రాలు, ప- పంకజాంగిరయ్య అంటే ఆయన పాద పద్మాలు, ఇవన్నిటినీ ఆమె దర్శించగలుగుతుంది. ఆయన రూపాన్ని నిత్యం చూడగలుగుతుంది. ఆ సుందరమైనటువంటి రూపాన్ని చూసి నిత్యం ఆమె ఆనందంగా ఉంటుందన్నమాట. అటువంటి పాద పద్మాలకి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి నాభికి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి పూలమాలకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆమె ఆమె ప్రార్థనలు కొనసాగిస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన చెప్పాను కదా ఇందాక, దేవికి కంటే కూడా నేను అదృష్టవంతురాలని అని చెప్పిందాను. ఎట్లా అంటే దేవకి గర్భమైనటువంటి పిల్లల్ని, ముందు పుట్టిన వాళ్ళని కృష్ణుడు కాపాడలేకపోయాడు. కానీ నా బిడ్డలు మాత్రం అన్ని పరిస్థితుల్లో, నా బిడ్డలు మాత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నో సందర్భాల్లో చాలా మంది నా 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 బిడ్డల మీద చాలా రకాలుగా దాడులు చేయడం ప్రారంభించారు, విషయం ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళని లక్క గృహంలో పెట్టి వాళ్ళని దహించాలని చెప్పేసి వాళ్ళు మంట పెట్టారు. కానీ అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో ఎవరు కృష్ణుడు నా బిడ్డల్ని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఈ అదృష్టం దేవకికి లేదు. ఎందుకంటే ఆమె 6 మంది పుత్రులు కృష్ణుడు రాకముందు చనిపోయారు. అది కృష్ణుడు వాళ్ళని కాపాడలేకపోయాడు. సో అంటే మీరు కానీ గమనిస్తే ఆ ఇప్పుడు ఆమె ప్రార్థించేది ఏ టైంలో? కురుక్షేత్ర యుద్ధంతో అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థిస్తా ఉంది. అది కూడా ద్వారకాకి వెళ్ళిపోతున్నాడు కదా, మళ్ళీ ఆయన దర్శనం మళ్ళీ దొరుకుతుందో దొరకదో. ఇప్పుడు వరకు ఆయన లేకపోతే, ఆయన వల్లనే ఇదంతా మేము అన్ని కూడా మేము చేసుకోమని ఈ రోజు బయ- బ- అంటే ప్రాణాలతో బయటపడగలిగాము. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలు. అప్పుడు ఆమె గుర్తు చేసుకుంటది, మొత్తం గుర్తు చేసుకుంటది అనమాట. ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా కాపాడాడు అని. మన కృష్ణుడు అన్ని పరిస్థితుల్లో ఎలా కాపాడాడండి. సో దాంట్లో నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి ఒక సందర్భంలో నా నా బిడ్డల్ని చంపాలని చెప్పేసి వాళ్ళు సో పదా ఆహారంలో విషం కలిపారు. ఒక సందర్భంలో వాళ్ళు ఆ లక్క గృహాన్ని వాళ్ళు వాళ్ళు మంట పెట్టాలనుకున్నారు. హిడింబ ఒక సందర్భంలో అడవిలోకి వెళ్ళినప్పుడు వనవాసానికి, హిడింబ హిడింబానే కాకుండా చాలా రాక్షసులు చాలా మంది మా ఆ, బిడ్డలు చంపాలనుకున్నారు. అట్లాగే ఆ జూదం ఆడడం వల్ల జూదం ఆడడంలో జూదం ఆడడం వల్ల మా వాళ్ళు అడవి పాలైనప్పుడు, అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు, అజ్ఞాతవాసంకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కృష్ణుడు అక్కడ కాపాడాడు. ఆ తర్వాత ఇది కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా భీష్ముడు, ద్రోణాచార్య లాంటి వాళ్ళ యొక్క ఎదుట నిలబడినప్పటికీ కూడా వాళ్ళు అంత శక్తిమంతులైనా సరే మా వాళ్ళు ఇప్పుడు దాని నుంచి బయటపడ్డారంటే అది కూడా కృష్ణుడు వల్లనే. అది ఇప్పుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి కూడా కృష్ణుడు కాపాడాడు అని చెప్పి ఆమె అంటుంది. అంటే ఒక్కొక్క ఆమె ఆమె జీవితంలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ 6-7 సందర్భాలు ఆమెకి పెద్ద విపత్తులు అన్నమాట ఇవన్నీ. మనం మనకి చిన్న వ్యాపారంలో లాస్ అయితేనే మనం అల్లాడిపోతుంటాం. కానీ ఇక్కడ ప్రతి సందర్భంలో వాళ్ళ ప్రాణాల మీదకే వస్తున్నాయి. ప్రతి సందర్భంలో వాళ్ళ పొరుగు పోయింది, ఆస్తులు పోయినాయి, మొత్తం 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 కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయారు. ఏ విధంగా? భౌతికంగా. అంత పెద్ద రాజ్యవంశాలు వాళ్ళు పుట్టి ఆ తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించి ఎన్నెన్నో విపత్తులు ఎదుర్కొని ఈ రోజు వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారన్నమాట. ఆమె గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క విపత్తు దగ్గర, ఒక్కొక్క కష్టం దగ్గర వాళ్ళు కృష్ణుడిని కృష్ణుడు వచ్చి వాళ్ళని పదే పదే వాళ్ళని కాపాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అది గుర్తిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఆమె అంటుంది అంటే ఎంత చైతన్యం కలిగిందంటే ఆమె కుంతి మహారాణి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఆమె. ఆమె అంటుంది అంటే ఆమె దీంట్లో సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగింది. ఏమన్నది? విపత్తు వస్తా ఉంది. విపత్తు వచ్చినప్పుడల్లా
ఆమె ఎవరిని తలుచుకుంటా ఉంది? కృష్ణుని తలుచుకుంటా ఉంది. కృష్ణుని తలుచుకోవడము, ప్రతిసారి తలుచుకోవడంలో ఆ విపత్తులో వచ్చే ఆందోళనని ఆమె చాలా చాలా సులభంగా ఆ విపత్తుని, ఆ విపత్తు తాలూకు పరిణామాల్ని ఆమె ఈజీగా దాటేయగలుగుతున్నాను. అంటే అది ఆమెను పెద్దగా ఆమె తట్టుకోలేడానికి కావాల్సిన శక్తి ఇచ్చిందనమాట. ఏది ఆ భగవంతుడి దర్శనం, భగవంతుడి యొక్క భగవంతుని తలుచుకోవడం, నిరంతరంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల ఇది సామాన్య విపత్తులు కాదు ఇవన్నీ. పైగా ఆమె మళ్ళీ రాజభవనంలో ఉంది, తన సొంత వాళ్ళ మధ్యలో ఉంది. అయినప్పటికీ కూడా రోజు ఆమెకి ఈ రోజు వీళ్ళు బతికి బయటకు వస్తారా రారా రోజు అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉందన్నమాట. అంటే మనం అనుకుంటాం మనకి ఎప్పుడో జరిగే ఒక చిన్న దెబ్బకి మనం అల్లాడిపోతాం. ఈమె ప్రతిరోజు ప్రతి క్షణం ఆ ఆవేదనని, ఆ కష్టాన్ని ప్రతిరోజు ఆమె అనుభవించిందన్నమాట. మళ్ళీ ఆమె ఏమంటుందంటే, ఇలాంటి విపత్తులు ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరిగితే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ విపత్తులు జరిగే కొన్ని నిరంతరంగా నిన్ను నేను తలుచుకోవడం జరుగుతుంది. నిన్ను తలుచుకోవడం జరిగింది అంటే నేను జన్మ మృత్యు చక్రం నుంచి నేను విడుదలైపోయినట్టే. ఆమె విపదా సంతు తశాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ పునర్భవ దర్శనం. సో ఇలాంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ జరగాలి. ఎందుకనంటే ఇలాంటి జరిగినప్పుడల్లా సరే నేను నిన్ను తలుచుకోవడంతో నేను ఈ జన్మమృత్యు చక్రం నుంచి నేను బయటపడగలను. అంటే ఇక్కడ మనకున్నది ఒకే ఒక ఫైనల్ గా మనకుండే ఒకే ఒక ఆశ ఏంటి అని అంటే, ఈ విపత్తులు మనం ఆపలేము. ఈ విపత్తుల్ని మనం తాత్కాలికంగా మనం వాటిని జరగకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం భగవంతుని తలుచుకోవడమే అసలైనటువంటి అసలైనటువంటి పరిష్కారం అన్నమాట. మనకి విపత్తు వచ్చినప్పుడల్లా, మనకు కష్టం వచ్చినప్పుడల్లా మనం భగవంతుని వదిలేస్తే, అంటే మనం భగవంతుని తలుచుకోలేని పరిస్థితిలో కానీ మనం వెళితే, రేపు అతిపెద్ద విపత్తు అందరం కూడా మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ రోజు మనం ఎన్ని విపత్తులు మనం తప్పించుకున్నా సరే, ఆ తప్పించుకోవడానికి మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే, ఒక విపత్తు మాత్రం మనం తప్పించుకోలేం. ఏంటది? మరణం. ఇలాంటి విపత్తులప్పుడు మనం కృష్ణుని కానీ గట్టిగా తలుచుకోలేకపోతే, అప్పుడు ఆ విపత్తు కూడా మనం తలుచుకోలేము అసలు భగవంతుని. ఈ విపత్తులు మనం భగవంతుని తలుచుకోకుండా మనం వేరే వేరే ప్రయత్నాలతో మనం ఈ విపత్తుని మనం అధిగమించాలని ప్రయత్నిస్తే, వేరే ప్రయత్నాలతో అంటే కృష్ణుడిని తలుచుకోవడం కాకుండా, కృష్ణుడిని మనం నిరంతరం స్మరించుకోవడంతో కాకుండా, మన ఇతర ప్రయత్నాలతో మనం మనకు వచ్చే విపత్తులను మనం పరిష్కరించాలనుకున్నామని, ఇతర ప్రయత్నాలు అంటే అర్థం ఏంటి? అంటే మనం కృష్ణుని తలుచుకునే పరిస్థితిలో మనం లేము. మరి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కృష్ణుని తలుచుకోలేకపోతే, రేపు పెద్ద విపత్తు వచ్చినప్పుడు మరి ఇప్పుడు విపత్తు వచ్చింది నేను కృష్ణుని తలుచుకోవాలని, అది ఎట్లా మన మనసుని కృష్ణు మీద ఫోకస్ చేపిస్తుంది? అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి. ఆ, మనకి ఆర్థికంగా ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రాగానే మనం ఒకరిని పోయి డబ్బులు అడిగాము. డబ్బులు అడిగానే అతను ఏం చేశాడు? డబ్బులు ఇచ్చాడు. సో డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? ఈ విపత్తు ఇక్కడ అయిపోయింది, ఇంకా ఈ కష్టం ఇక్కడ అయిపోయింది అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమని అడుగుతాం? మళ్ళీ అతనే అడుగుతాం మనం. ఎందుకంటే ఫస్ట్ అతనే గుర్తొచ్చేది మనకి. ఎందుకంటే లాస్ట్ టైం విపత్తు వచ్చినప్పుడు నన్ను ఎవరు కాపాడారు? పలానా వ్యక్తి కాపాడాడు కాబట్టి నెక్స్ట్ టైం మనం ఫస్ట్ కష్టం రాగానే ఫస్ట్ ఎవరిని అడుగుతాం? ఎవరిని తలుచుకుంటాం? వాళ్ళనే. అట్లానే మనకి ఇప్పుడు విపత్తు వచ్చినప్పుడల్లా సరే, ప్రతి కష్టం వచ్చినప్పుడల్లా సరే, మన కృష్ణుని బలంగా కోరుకొని, బలంగా మనం వేడుకొని, బలంగా మనం ఆయన నామస్మరణ చేస్తా ఉంటే, రేపు పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు మనకి? కృష్ణుడే గుర్తొస్తాడు. అంటే మన జీవితంలో విపత్తులు అన్ని రావడం మనకు ఒక విధంగా అదృష్టమే అది.
అట్లా మనం కోరుకోవాలి ఏదో పనిగా, అది పనిగా మనం పోయి నాకు ఎక్కడ కష్టం వస్తుందని చెప్పేసి అది పనిగా మన అలా ఉండేది కాదు. మన జీవితం పోతూ ఉంది, మన అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనుకోని సంఘటన జరిగినప్పుడల్లా మనం ఎవరిని ఫస్ట్ బలంగా తలుచుకోవాలా? కృష్ణుని. కృష్ణుని బలంగా తలుచుకుంటూ మన ప్రయత్నం చేయడం మనం చేస్తూ ఉండాలి. బట్ అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు నన్ను దీని మీద నుంచి బయటపడేయాల్సిందే తప్ప ఇంకా నా వల్ల కాదు. బట్ మానవుడిగా నా ప్రయత్నం నేను చేయాల్సిందే తప్ప, బట్ పూర్తిగా ఆధారపడింది ఎవరి మీద? కృష్ణుడి మీద. అంటే ఈ విపత్తు వచ్చినప్పుడు, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం నిరంతరం కృష్ణుని తలుచుకుంటూ ఉంటేనే కదా రేపు పెద్ద విపత్తు వచ్చినప్పుడు మనం కృష్ణుడిని బలంగా గుర్తుపెట్టుకుంటాము. ఇప్పుడు విపత్తు వచ్చిందని చెప్పేసి "నా- ఇంకా నేను ఇంకా మందిరం వైపు ఇంకా రాలేను, ఇంకా నేను కృష్ణ కథ నేను వినలేను, లేకపోతే నేను ఇంక జపం చేయలేను, నేను ఇంకా సేవకి రాలేను" అని. ఇప్పుడు మనం సేవకు రాలేకపోతే, కృష్ణ కథ వినలేకపోతే, నామ జపం మనం చేయలేకపోతే అంటే అర్థం ఏంటి? మన కృష్ణుని తలుచుకోవడం మనం వదిలేస్తున్నాం. ఈ కృష్ణుడి తలుచుకోవడం వదిలేసి వాళ్ళెవరో ఈ విపత్తు నుంచి మనం కాపాడుతారనో వాళ్ళని వీళ్ళ వెనకాల పరిగెత్తామంటే అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? మరి రేపు పెద్ద విపత్తు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ గుర్తొస్తారు, కృష్ణుడు తప్ప. అందుకే ఆమె ఏమంటుందంటే, ఇలాంటి విపత్తులు నాకు మళ్ళీ మళ్ళీ జరగాలి, ఎందుకంటే ఇలాంటి విపత్తులు ఉన్నప్పుడే నేను నిన్ను ఇంకా ఎక్కువ నేను తలుచుకుంటాను. నిన్ను ఎక్కువ తలుచుకునే కొంది ఒకటి మాత్రం నాకు నాకు నేను దృఢ విశ్వాసం ఉంటున్నాను, నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఆమె ఆ, అద్భుతంగా నిజమైనటువంటి ఒక నిజమైనటువంటి ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఈమె ఒక నిలువెత్తు మనకు నిదర్శనం అన్నమాట. ఎందుకంటే మనకి గొప్ప ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ మనకు అవసరం లేదు. ఒక సాధారణమైనటువంటి ఒక ఒక ఆమె ఇట్లాంటి ఒక మనస్తత్వం కదా, అడుగడుగున విపత్తులు ఉన్నప్పుడు ఇక్కడ ఒక విధంగా మనకి అడ్వాంటేజ్ అది. ఎందుకంటే విపత్తు వచ్చినప్పుడల్లా మనకి కృష్ణ తెలుసుకోగలిగితే మన ఎడ నుంచి మనం బయటపడడం కూడా అంతే ఫాస్ట్ గా అయిపోతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ భక్తి వస్తే కష్టాలు వస్తాయి, లేకపోతే మనం కృష్ణుని తలుచుకుంటే మనం ఎప్పుడు ఏదో ఒక ప్రమాదాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రమాదాల నుంచి, ఈ విపత్తుల నుంచి మనం మనం ఆ బయటపడాలంటే మనం పోయి జాతకాలు చూపించుకోవాలా? సో మనం పోయి వాస్తులు ఏమైనా ఉన్నాయి అది మార్చుకోవాలా? లేకపోతే ఇతర దేవీ దేవతలను పోయి పలానా వ్రతాలు చేయాలా, ఈ నోములు చేయాలంట, అవి చేయాలంట, ఈ చేస్తే ఈ కష్టం నుంచి మనం బయటకు వస్తామంట. పర్వాలేదు సార్, ఈ కష్టం నుంచి అయితే బయటకు వస్తాం ఇతరులను ఆశ్రయించి. మరి రేపు మరణం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించగలుగుతాం? అప్పుడు ఏ జాతకాలు మనం మార్చగలుగుతాం? లేకపోతే ఎవరు ఎవరి వెనకాలైతే ఇప్పుడు కృష్ణ వదిలేసి మనం పడతామో వాళ్ళు ఆ రోజు ఆ నొప్పి కూడా వాళ్ళు తీసుకోలేరు. దాని అర్థం మిగతా వాళ్ళ మీద ఇప్పుడు మనం వదిలేయమని కాదన్నమాట. ఎన్నొచ్చినా సరే కృష్ణుని బలంగా పట్టుకొని మనం చేసేటువంటి సాధన, మనం చేసే సేవ కొనసాగించమని. ఓకేనా? ఖచ్చితంగా మనకు అందరూ అవసరం. ఎవరు? మన కుటుంబ సభ్యులు అవసరమే, బంధువులు అవసరమే, స్నేహితులు అవసరమే. కానీ విపత్తు వచ్చినప్పుడు కృష్ణుడిని వదలడం మంచిది కాదు. అంటే ఇంకెవరో నాకు పరిష్కరిస్తారనో, ఇంకెవరో మన యొక్క కష్టాన్ని తీరుస్తారనో మనం మన జపాన్ని, మన సాధనని, మన సేవని ఇది వదిలేయడం అంటే రేపు పెద్ద విపత్తు వచ్చినప్పుడు మన కృష్ణుని తలుచుకోలేం. అప్పుడు తలుచుకోలేకపోతే మళ్ళీ మనం ఇంకోసారి మళ్ళీ ఇక్కడ ఎత్తాలి. ఎస్, ఆమె స్థాయి మంది కాదులేండి నాకు విపత్తులు ఈ స్వామి అని చెప్పడానికి. బట్ అలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఈమె యొక్క జీవితంలో మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? కనుక ఆమె స్థాయిలో కోరుకో కోరుకున్న ఎవరు కోరుకోలేరు. ఒకవేళ కోరుకున్న మనం తట్టుకోలేము. కానీ మనకి ఒక మంచి పాఠం అయితే ఆమె ఇవ్వగలిగింది. అంటే విపత్తు మనం అనుకోకుండా, మనకు తెలియకుండా వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి? ఇంకా బలంగా సాధనని చేయాలా, ఇంకా బలంగా కృష్ణుడి సేవలో పాల్గొనాలి. ఇవన్నీ జరిగేది వస్తూ ఉంటాయి, ఇవన్నీ పోతూ ఉంటాయి అని
మన ఓర్పుతో సహనంతో ఇంకా మనం చేయాలన్నమాట. సో అట్లా ఉన్న వాళ్ళు, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకో జన్మ అనేది ఉండదు అనమాట. సో ఆ విధంగా ఆమె యొక్క బలమైనటువంటి ఆమె మనస్తత్వం, ఎస్పెషల్ గా భక్తురాలుగా ఆమె యొక్క స్థితి ఆ, ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అందుకనే ఇలాంటి మనం వినంగా 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 విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు అర్థం అవుతుంది. అప్పుడు ఎవరిని గట్టిగా మనం ఎవరి కాళ్ళు మనం గట్టిగా పట్టుకోవాలి, ఎవరిని మనం బలంగా ఆశ్రయించాలనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో ఆ విధంగా ఆమె ఆ, ఆ, ఈ- ఆ, ఆ, ఆమె ప్రార్థనలు కొనసాగిస్తూ ఉందన్నమాట. సో రేపు ఆ, మిగిలిన భాగాన్ని, ఈ అధ్యాయం మిగిలిన భాగం చూసుకుంటాము. ఆమె ఆమె ఇంకా ఇంకొన్ని ప్రార్థనలు చూస్తాము. చూసుకొని ఆమె ఫైనల్ గా ఏం కోరుకుంటుందో కూడా మనం తెలుసుకుంటాం అంటే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की, शिवधर्म हरिनाम संकीर्तन की, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंदे हरि।